సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతన ఎగురవేశారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ స్పష్టం చేశారు. మహిళలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. సనత్ నగర్ పరిధిలోని బేగంపేటలో బీఆర్ఎస్ బీజేపీల నుండి పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీలో కోట నీలిమ సమక్షంలో చేరారు. 200 మంది మహిళలకు కండువా కప్పి ఆమె పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో స్వయం ఉపాధి అవకాశాలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆఫీషియల్ గా జాయిన్ అవ్వలేకపోతారు, కానీ వాళ్ళ సందేహాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో చెప్తుంటారు. ప్రత్యేకంగా నేను వింటూ ఉంటాను. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు కూడా చెప్పండి, మీ తరఫు నుంచి ఇక్కడ రాని మహిళలకు కూడా చెప్పండి, ఇక్కడ లేని వాళ్ళకి కూడా చెప్పండి. ఏమి ఆందోళన పడద్దు. ఇది మహిళల ప్రభుత్వం, గరీబోళ్ల ప్రభుత్వం, సామాన్య జనుల ప్రభుత్వం, ప్రజా పాలన ప్రభుత్వం, మీకోసమే ప్రతి నిమిషం పనిచేసే ప్రభుత్వం. ఏ రకంగా ఏమి అన్యాయం అవ్వకుండా మీకు వచ్చే పథకాలే కాదు, ఇది ఏ రకమైన న్యాయం మీకు అనిపించింది అనుకో, अगर आपको लगा कहीं ना इंसाफी हो रही है, कोई ऑफिस में गए आपकी बात नहीं सुन रहे, ఏదో ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ మాట వింటలేదు, మా ఫామ్ తీసుకున్నారు, రెండోసారి మళ్ళీ పిలిచారు, మళ్ళీ మాకు పని చేయట్లేదు, हमें बताइए, మాకు చెప్పండి. आपको लगता है किसी ने आपसे सही बात नहीं किया, వెళ్తే ఎక్కడో మాతో సరిగ్గా మాట్లాడలేదు, నాకు చెప్పండి. గరీబోళం కదా అని మమ్మల్ని ఇట తీసి నాకు చెప్పండి. మహిళల కదా అని మంచిగా మాట్లాడలేదు, నాకు చెప్పండి. నేవి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది డిఫరెన్స్. కాబట్టి మీ అందరికి మళ్ళీ ఒకసారి వెల్కమ్ చెప్తూ